హాయ్ అమ్మా. ఈవేళ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక మాట. ఏ డీజోడి పండు తెలవనోళ్ళు ఉండరు. ప్రతి ఇంట్లోనూ చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ తెలుసు. ఎందుకంటే పాపం ఆ అబ్బాయి ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయికి చాలా బాధలో ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. తను చేసి ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను చూస్తాను అనమాట. చాలా ఇష్టం ఆ అబ్బాయి అంటే నాకు. వెనక ముందు ఎవరు లేరని చెప్తూ ఉండేవాడు. అందులో శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ గట్ట చెప్తూ ఉండేవాడు. ప్రతీది చూస్తాం మేము. మా ఇంట్లో చాలా ఇష్టం. మా ఇంట్లో అబ్బాయి అంటే ఎందుకో చాలా ఇదిగా చాలా బాధ అనిపించింది నాకు చూసి. నిన్న చాలా మంది చూస్తాకి వెళ్ళారు. రాజకీయ వినాయకులు వెళ్ళారు, తర్వాత జార్జ్ మాస్టర్ జాను మాస్టర్ గారు వెళ్ళారు. చాలా మంది చూశారు. నిజంగా ఆ అబ్బాయి కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరగా కోలుకో. డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో తనకి. ఆ? అలా వెళ్ళి పిల్లోడు చూసారా ఏ టైం ఎలా ఉంటుందో ఎవరం కూడా చెప్పలేం. అది ఉన్నది ఒంటి మీద అనేటప్పటికి ఎవ్వరం కూడా ఏది చేయలేం. ఎవరమైనా సరే బహు జాగ్రత్తగా ఉండాలి. మనమైనా సరే వాళ్ళైనా సరే. ఫేకులు ఆగున్న చోట గుద్దేసింది. తను పోనీ ఏమన్నా డ్రైవింగ్ చేస్తున్నాడో అని చెప్పి గుద్దిందంటానక లేదు. వాంతి వెళ్తుందని చెప్పి పక్కకు నుంచున్న అబ్బాయికి కోళ్ళు లారీ వచ్చి గుద్దేసింది. చూసారా, అది అక్కడికి అలా మృత్యు అలా నిలబడి ఉందన్నమాట. చాలా బాధ అనిపించిందమ్మా. ఎవరైనా స్పందించేవాళ్ళు కానీ గవర్నమెంట్ ద్వారాగా కానీ ఏదైనా వచ్చేది అబ్బాయి తొందరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో అందరికీ చేరుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. ఓకేనా?